హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి ఫైనల్కి మిస్టేక్స్ గురించి అండ్ అలాగే నార్మలైజేషన్, అలాగే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అండ్ అలాగే దాంతోపాటు మనకి డిఎస్సి 20% వెయిటేజ్కి సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటిని కూడా ఈ వీడియోలో నేను చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి. ఇది అందరికీ కూడా ఖచ్చితంగా యూజ్ అవుద్ది. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేయండి. నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఏ షిఫ్ట్లో రాశారు, అలాగే ఏ షిఫ్ట్కి సంబంధించి ఈ మిస్టేక్స్ వచ్చాయి అనేసి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి మనకి ఈరోజు ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి ఫైనల్ రిజల్ట్కి సంబంధించి కంప్లీట్గా మనకి తొందరలోనే ఒక 2-3 డేస్లో మనకి ఫైనల్ రిజల్ట్ అనేది రాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మనకి ఆర్టికల్స్ ఏమేమి రిలీజ్ అయ్యాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. అండ్ దీని తర్వాత మీకు ఫైనల్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వబోతున్నాను. సో వాటన్నిటిని కూడా చూసి ఖచ్చితంగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో వీళ్ళ బావి టీచర్లు అనేసి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి తాజాగా తెలిసిన న్యూస్ ఏంటి అనేసి అంటే టెట్ లేకుండా డిఎస్సి రాశారు 2000 మంది అనర్హులు అనేసి ఇందులో మనకి మెయిన్గా ఇవ్వడం అయితే జరిగింది. మనకి టెట్ మార్క్స్ అక్కడ మనకి డిఎస్సి అప్లై చేసుకునేటప్పుడు టెట్ మార్క్స్ కూడా అక్కడ మనకి సబ్మిట్ చేయమనేసి ఇచ్చారు. సో మనకి ఏంటంటే జస్ట్ ఈసారి టెట్ మార్క్స్ మాత్రమే అడిగారు. అంటే ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేయండి అనేసి అన్నట్టుగా ఏమీ అడగలేదు. సో ఏం చేశారంటే టెట్ మార్క్స్ అనేవి ఎక్కువ లేకుండా, లేకపోతే క్వాలిఫై కూడా అవ్వని వాళ్ళందరూ కూడా డిఎస్సి రాశారనమాట. సో వాళ్ళు ఒక 2000 మంది వరకు ఉన్నారు అనేసి మనకి గుర్తించడం అయితే జరిగింది. సో కాబట్టి అలా రాసిన వాళ్ళెవరికి కూడా ఎలాంటి యూజ్ కూడా ఉండదు. సో మీరు ఏంటి అనేసి అంటే చాలామంది ఒకవేళ డిఎస్సిలో మంచి మార్క్స్ వచ్చినా సరే టెట్ రాయలేదు, మీకు ఒకవేళ టెట్లో క్వాలిఫై అవ్వలేదు అనేసి అనుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే 0%. అలాగే ఇంకొకటి ఏంటంటే న్యూస్ టెట్లో వచ్చిన మార్క్స్ని తప్పుగా నమోదు చేశారు అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకి ఒక 70 మార్క్స్ వచ్చాయి అనుకోండి, అక్కడ మనకి ఒక 85 మార్క్స్ అని. సో ఇలాగా అంటే ఇది ఎక్కువే కాదు, కొంతమంది తక్కువ కూడా. అంటే వేరేగా అంటే టెట్ ఒక సంవత్సరం లేకపోతే తర్వాత ఇయర్ అలా వేరే ఇయర్స్లో రాసిన వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది తప్పుగా అంటే తెలిసి తెలియక కూడా చాలామంది చేశారు. సో అలాగా మనకి 35,000 మంది అయితే మనకి తప్పుగా మార్క్స్ని నమోదు చేయడం జరిగింది అనేసి కూడా ఇచ్చారు. సో చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట, అంటే నేను తెలియకుండా అంటే వేరే తక్కువ మార్క్స్ వచ్చినవి ఇచ్చాను, ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చినవి కూడా ఉన్నాయి నాకు. సో ఇలా చాలామంది అయితే అడుగుతున్నారు. సో దీనికి ఏంటి అనేసి అంటే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినవి ఉన్నాయి, అలాగే తక్కువ మార్క్స్ వచ్చినవి కూడా ఉన్నాయి అనుకోండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫిల్టర్ చేస్తున్నారనమాట ఇప్పుడు. సో ఈ ఫిల్టర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేసి అంటే మీరు ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చింది దాంట్లో ఇచ్చారు అనేసి అనుకుందాం, అలాగే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చిన ఇయర్ కూడా ఉంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు మీకు కంప్లీట్గా మీరు ఇప్పటి వరకు రాసిన టెట్ మార్క్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. సో అలా వచ్చినప్పుడు మీకు ఏదైతే ఎక్కువ స్కోర్ ఉంటుందో ఆ టెట్ మార్క్స్ని మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు అని కూడా చెప్పారు. సో దీనికైతే ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. అంటే చాలామంది మాకు ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చినవి ఉన్నాయండి, కానీ మేము పొరపాటుగా వేరే మార్క్స్ అంటే తక్కువగా వచ్చిన మార్క్స్ని ఎంటర్ చేసామని చెప్తున్నారు. సో వాళ్ళే దీన్ని చెక్ చేసి వాళ్ళే మీకు ఏదైతే ఎక్కువ స్కోర్ వచ్చిందో దాన్ని యాడ్ చేయడం జరుగుద్ది. సో కాబట్టి వాళ్ళు ఎవరూ కూడా టెన్షన్ పెట్టుకోకర్లేదు. అలాగే కొంతమంది ఏంటి అనేసి అంటే తక్కువ స్కోర్ వచ్చినా సరే వాళ్ళకి తక్కువ స్కోరే వచ్చాయి. సో అయినా సరే ఏం చేస్తారంటే ఒక 65 వచ్చాయి అనుకోండి వాళ్ళ స్కోరు, ఒక 85 అనో 95 అనో కొంతమంది వేశారంట. సో అలా వేయడం వల్ల కూడా యూజ్ ఉండదు, అస్సలు యూజ్ ఉండదు. సో మీకు ఏదైతే స్కోర్ వచ్చిందో ఆ స్కోర్ని కన్సిడర్ చేస్తారు. మీరు అక్కడ వేసిన దాన్ని బట్టి మీకు ఓకే వీళ్ళకి ఇంతే వచ్చాయనేసి వాళ్ళు ఫిక్స్ అవ్వరు. వాళ్ళంతా చెక్ చేసిన తర్వాత తరువుగా ఫిల్టర్ చేసిన తర్వాత దీనికోసం తీసుకోవడం జరుగుద్ది. కాబట్టి సో ఇలాగ ఫేక్గా వేసిన వాళ్ళు ఎవ్వరికి కూడా ఎలాంటి యూజ్ కూడా ఉండదు. అలాగే ఇలా తప్పుగా మార్కులు నమోదు చేసిన వాళ్ళు 35,000 మంది ఉన్నారు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎక్కువ మంది ఉండడం, అలాగే ఒక్క 2,000 మంది ఏమో ఆల్రెడీ రేస్ నుంచి తప్పుకోవడం జరిగింది. సో మనకి ఇంకా కొంచెం ఛాన్సెస్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు అనేసి అంటే మనకి ఇద్దరు తగ్గినా సరే ఆ కాంపిటీషన్ తగ్గినట్టే కాబట్టి ఏమో చూడొచ్చు, వచ్చే ఛాన్స్ అయితే కొంచెం కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇంకొకటి ఏమి ఇచ్చారు అనేసి అంటే టెట్ డేటాబేస్ ఆధారంగా వడపోత అనేసి ఇవ్వడం జరిగింది. అంటే
ఈ టెట్ డేటాబేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలామంది తప్పుగా ఇవ్వడం, అలాగే తప్పుగా టెట్‌కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం. సో, ఇలాంటివన్నీ కూడా జరిగాయి కదా! సో, వాటన్నిటిని కూడా వాళ్ళంతా కూడా కంప్లీట్‌గా స్ట్రెయిన్ చేసి మొత్తం ఇంకా తెలియాల్సిన వాళ్ళు 9,000 మంది ఉన్నారు అనేసి, అలాగే దీనికి సంబంధించి ఎవరైతే తప్పుగా మార్క్స్, అలాగే తప్పుగా ఈ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా చేశారో వాటికి సంబంధించి కూడా మీది ఏదైతే ఆధార్ కార్డు ఉంటుందో దాన్ని కొట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసి మొత్తం అంతా కూడా క్లియర్గా చెక్ చేసి మొత్తం అంతా కూడా వడపోసి, అంటే మొత్తం స్ట్రెయిన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా క్లియర్గా మొత్తం అంతా ఎగ్జామిన్ చేసి మనకి రిజల్ట్ అయితే ఇస్తారు అన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అలాగే ఇంకొకటి ఏమి ఇచ్చారంటే క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ. అంటే మనకి నార్మల్గా అయిపోయేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇలా అన్ని తప్పులు రావడం వల్ల ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకోవడానికి అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. అలాగే 2-3 రోజుల్లో తుది మార్కులు అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అనేసి అంటే ఎవరైతే ఇలా తప్పుగా ఈ హాల్ టికెట్ నెంబర్ కానీ లేకపోతే టెట్ మార్క్స్ కానీ ఎంటర్ చేశారో వాళ్ళకి ఇంకా ఆశలు పెట్టుకోకుండా ముందుగానే వాళ్ళకి రాదు అన్నట్టుగా ఇదొక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. 2-3 రోజుల్లో తుది మార్కులు, వాటిపైన అభ్యంతరాలకు అవకాశం, పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు అనేసి ఇచ్చారు. అంటే ఇంకా ఎలాంటి మిస్టేక్స్ కూడా రాకుండా ఇప్పుడు మనకి ఫైనల్ కీలో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అన్నిటిని కూడా రెక్టిఫై చేసుకుని, సో మొత్తం ఇలా కంప్లీట్గా ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని మనకి ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుద్ది అనేసి అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఇంకొక అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక ఆర్టికల్, మెగా డిఎస్సి 2025లో భాగంగా జూన్ 10వ తారీఖున నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ షిఫ్ట్ 2 సంబంధించిన పరీక్షల్లో ప్రాథమిక కీలో చాలా తప్పులు దొర్లాయనేసి అభ్యర్థులందరూ కూడా వాపోతున్నారు. అండ్ దీనికి సంబంధించి మనకి ఏదైతే మీ దగ్గర పక్కాగా ఏదైనా అంటే ఈ ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్ అవి ఉంటాయో వాటికి సంబంధించి మీకు కనుక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది తప్పు అనేసి మీ దగ్గర ఉంటే కనుక మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు అని కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే దీనికి సంబంధించి ఈ పర్టికులర్గా ఈ షిఫ్ట్లో ఈ పరీక్షకు సంబంధించి 14 నుంచి 16 క్వశ్చన్స్ అన్నీ కూడా తప్పు రావడం జరిగాయి అనేసి చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి మంగళగిరి విద్యాభవన్కి వెళ్ళి ఒకవేళ మీరు కావాలనేసి అంటే మీ దగ్గర ప్రూఫ్స్తో పాటు దానికి మీకు ఇలా ఇది తప్పు అనేసి ప్రూఫ్స్తో పాటు సబ్మిట్ చేసినట్టయితే కనుక దాన్ని ఆ క్వశ్చన్ని రద్దు చేయడం కానీ లేదు అనేసి అంటే దానికి యాడ్ స్కోర్ ఇవ్వడం కానీ జరుగుద్ది అన్నట్టుగా తెలుస్తుంది. సో మీరు ఎవరికన్నా ఖచ్చితంగా మీకు ఇది తప్పు అనేసి ఇది ఏదైతే అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటితో పాటు ప్రూఫ్స్తో పాటు తీసుకెళ్ళి మంగళగిరి విద్యాభవన్లో సబ్మిట్ చేసినట్టయితే కనుక దాన్ని చూసి కొంచెం యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఈ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారో అలాగే మీకు ఇంకేమైనా తప్పులు ఉన్నాయా అనేసి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఈ షిఫ్ట్లో ఇంకా ఇలా తప్పులు ఉన్నాయనేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నార్మలైజేషన్కి సంబంధించి ఇంకా రాబోయే అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి. సో ఇవి మనకి డిఎస్సికి సంబంధించి ఈ రోజుకి సంబంధించిన అప్డేట్స్ అండ్ అలాగే వచ్చిన ఆర్టికల్స్. సో దీనికి సంబంధించి మనకు తెలిసింది ఏంటంటే ఒక 2-3 రోజుల్లో మనకి ఫైనల్ రిజల్ట్ అనేది రాబోతుంది. అండ్ నార్మలైజేషన్ కూడా మనకి దానికి అప్లై చేయబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ దీంతోపాటు మనకి చాలామందికి అయితే ఈ ఏదైతే టెట్ మార్క్స్ కానీ దానికి ఎవరైతే తప్పు చేశారో లేకపోతే తప్పు రాశారో సో వీటన్నిటి గురించి కూడా మొత్తం ఫిల్టరేషన్ అంతా కూడా జరుగుతుంది అన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అండ్ అలాగే దీనికి సంబంధించి ఇంకా కొంచెం టైం పట్టేలాగే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అనేసి అంటే ఈ మంత్ ఎండ్కి కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ మనకి ఇది కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయ్యేలా చేస్తాము అనేసి అన్నట్టుగా వీళ్ళు తెలుస్తుంది. అండ్ ఇది ఎంతవరకు అవుతుంది అనేసి అన్నది మనం అయితే వెయిట్ చూడాల్సి ఉంది. సో మనకి కంప్లీట్గా అయితే ఈ మంత్ ఎండ్కి కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ మనకి అంటే స్కూల్లోకి జాయిన్ అయిపోయేలాగా టీచర్స్ అందరూ కూడా ఇది చేస్తారు అన్నట్టుగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ప్రస్తుతానికి. అలాగే ఇంకా ఏమైనా దీనికి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేయండి, నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.